సో మనము కొన్ని దినముల నుంచి దేవుని యొక్క రాకడ కొరకు, లేకపోతే ఆయన రాజ్యం కొరకు ఏ విధంగా మనం సిద్ధపాటును కలిగి ఉండాలి అనేది మనము ధ్యానిస్తూ వచ్చాం. లాస్ట్ వీక్ మనం ధ్యానించిన అంశం ఏంటి అని అంటే, ఆయన యొక్క రాకడలో మనం ఎత్తబడాలి అంటే, లేకపోతే ఆయన రాజ్యంకు చేరుకోవాలి అని అంటే మన విశ్వాసాన్ని కడవరకు కాపాడుకోవాలి అనే అంశాన్ని మనం ధ్యానించాం. ఈ దినము మన అంశంలోనికి వెళ్ళక మునుపు చిన్న ఇంట్రడక్షన్ మనం చెప్పుకుంటే కనుక, మనం అందరం కూడా రోజు మన జాబ్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు, మనము బైక్ మీద ఇలా వెళ్ళినప్పుడు, సైకిల్ కానీ బైక్ మీద కానీ ఇలా మనం వెళ్ళినప్పుడు మన దృష్టి ఏ విధంగా ఉంటుందంటే, మన దృష్టి ముందున్న వాటిపై ఉంటుందన్నమాట. అంటే మనము వెనక వైపు చూస్తూ ఉండడం కానీ ఇలాంటివి మనం చేయం. ఎందుకు అనంటే, ముందుగా మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా వెనక్కి చూస్తూ ఉంటామో మనం బ్యాలెన్స్ను కోల్పోతూ ఉంటాం. సో అక్కడ మనం వెళ్ళాల్సిన లేన్లో మనం వెళ్ళమన్నమాట. ఆ దారి నుంచి మనం పక్కకు తొలగిపోతూ ఉంటాం. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే అక్కడ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇదే విధంగా జీవితంలో కూడా మనం ఎప్పుడైతే వెనుకనున్న వాటి మీద దృష్టి పెడుతూ ఉంటామో మన లైఫ్లో కూడా ఈ విధంగా మనం పడిపోయే వారంగా ఉంటాం. అంటే ఆత్మీయ జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవచ్చు అంటే, ఏదైతే మనం విడిచిపెట్టిన ఓల్డ్ హ్యాబిట్స్, అంటే సిన్ఫుల్ హ్యాబిట్స్ కానీ, ఓల్డ్ రిలేషన్షిప్స్, దేవుని యొక్క చిత్తం నుంచి తప్పించే రిలేషన్షిప్ అది ఏదైనా, అలాగే ఓల్డ్ సిన్స్, ప్రతి విధమైన పాప స్వభావం, ప్రాచీన పాప స్వభావము, అలాగే వాటన్నిటినీ మనం ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో వాటి వైపు మనం వెళ్తూ ఉంటామో మనం కూడా అన్స్టేబుల్గా ఉంటాం, స్థిరంగా మనం ఉండలేమన్నమాట. సో ఎందుకు అనంటే, మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళాలి అని అనుకున్నా, మనం ఎప్పుడైతే వెనక ఉన్న వాటి వైపు మనం ఫోకస్ చేస్తూ ఉంటామో మనం సేఫ్గా ముందుకు వెళ్ళలేం, మన యొక్క డెస్టినీని మనం రీచ్ అవ్వలేం. అలాగే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, అథ్లెట్స్ మనకి తెలుసు, వాళ్ళు ఏ విధంగా పరిగెడతారు అంటే వాళ్ళ యొక్క దృష్టి దేని మీద ఉంటుందంటే ఆ బహుమానం మీద ఉంటుందన్నమాట. సో వాళ్ళు వెనక్కి తగ్గడం, చుట్టూ ఉన్న వాళ్ళని చూడటం, ఇలాంటి వాటి మీద వాళ్ళు దృష్టి పెట్టారు. సో ఎప్పుడైతే వాళ్ళు వెనక్కి చూస్తూ, అంటే నా వెనకాల ఎంతమంది ఇంకా పరిగెడుతున్నారు అనేది ఎప్పుడైతే వాళ్ళు చూస్తూ ఉంటారో వాళ్ళు ఏమవుతారు అని అంటే వాళ్ళు బ్యాలెన్స్ తప్పుతారనమాట. సో ఇంకా వాళ్ళు పడిపోతూ ఉంటారు, వాళ్ళ యొక్క లేన్లో వాళ్ళు పరిగెత్తలేరు. సో వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే, వాళ్ళ రూలు నెవర్ లుక్ బ్యాక్, అంటే వెనక్కి తిరిగి చూడకూడదు అనే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో వాళ్ళు ముందుకు పరిగెడుతూ ఉంటారనమాట. సో ఇదే రూల్, ఇదే ప్రిన్సిపల్ కూడా దేవుని రాజ్యానికి వర్తిస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే, ఎప్పుడైతే మనము విడిచిపెట్టిన వాటి వైపు, మన వెనకున్న వాటి వైపు మనం చూస్తూ ఉంటామో మనం డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం, అంటే మనము ఫోకస్ పెట్టలేమన్నమాట. అలాగే మనం డిస్కరేజ్ అవుతూ ఉంటాం. అనేక సార్లు మన యొక్క పాస్ట్ ఫెయిల్యూర్స్ని బట్టి, రిగ్రెట్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే వాటిని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళడానికి బదులు వాటి గురించే మనం తలంచుకుంటూ నిరుత్సాహపడుతూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం అలాగా నిరాశ నిస్పృహకి మనం గురవుతూ ఉంటామో మనము ముందుకు కొనసాగలేమన్నమాట. ఆ డిస్కరేజ్మెంట్ అనేది మనల్ని ఏం చేస్తుంది అని అంటే ఇంకా బలహీనపరుస్తుంది, ముందుకు పరిగెత్తకుండా, ముందుకు చూడకుండా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటుంది. అలాగే మన యొక్క ఎదుగుదలని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. కనుక మనం వెనక్కి తిరిగి చూడకూడదని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ప్రభువారు చెప్పే విషయం ఏంటి అంటే, లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యంనకు పాత్రుడు కాడని వానితో చెప్పను. సో ఇక్కడ ప్రభువారు ఉపయోగించింది ఏంటి అనంటే, ఇక్కడ ఒక ఫార్మర్ ఇలిస్ట్రేషన్ని ప్రభువారు ఉపయోగిస్తున్నారు. అంటే ఏ విధంగా ఒక రైతు ఆ యొక్క తన భూమిని దున్నుతూ ఉంటాడో దాని గురించి ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట. అంటే ఎందుకు దీన్ని ఉపయోగించారు అనంటే, దేవుని రాకడ కొరకు మన హృదయం అనే నేలను కూడా మనం ఏ విధంగా కల్టివేట్ చేసుకోవాలి, ఏ విధంగా సిద్ధపరచుకోవాలి ఆయన రాజ్యం కొరకు అనేది ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. సో ఎప్పుడైతే ఒక రైతు తాను పంటను పండించాలనుకున్నప్పుడు తన భూమిని ఏ విధంగా సిద్ధపరచుకుంటూ ఉంటాడో మనము కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అనంటే అందుకు తగిన విధంగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏ విధంగా ఒక రైతు తన యొక్క భూమిని దున్నుతాడు అనే యొక్క ఇలిస్ట్రేషన్ని ప్రభువారు ఇక్కడ ఉపయోగించినట్టుగా. సో ఎందుకు యాక్చువల్గా మనం అగ్రికల్చర్ సైడ్ మనం ఆలోచిస్తే ఎందుకు తన యొక్క భూమిని తను ముందుగా అంటే కల్టివేట్ చేయడానికి ముందు ఎందుకు దున్నుతాడు అని అంటే, మంచి
ఈల్డ్ రావడం కోసం అంత ప్రయత్నం చేస్తాడు. అంటే చివరొచ్చే హార్వెస్ట్‌ని దృష్టి పెట్టుకొని ముందుగా తను ఏం చేస్తాడు అంటే దాన్ని దున్నుతాడని మనకి తెలుసు. సో, ఒకవేళ ఇక్కడ చెప్పారు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు అని. అంటే ఇక్కడ ఒక రైతు ఎప్పుడైతే తన పొలముని ఈ విధంగా దున్నుకోవాలనుకున్నప్పుడు తన ఫోకస్ దేని మీద ఉండాలి అంటే తన నాగలి మీద, తన భూమి మీద ఉండాలన్నమాట. అంతేగాని వేరే వేరే ఆలోచనలతో తను అటు ఇటు దిక్కులు చూస్తూ చేస్తే గనక అది చేయలేడు అని. ఎప్పుడైతే అతను డిస్ట్రాక్ట్ అవుతాడో ఆ పని మీద కాకుండా అతను వేరే విధంగా అతని యొక్క ఆలోచనలు మళ్లింపబడుతూ ఉంటాయో అక్కడ ఏమవుద్ది అంటే ఏదైతే అతను దున్నుతూ ఉంటాడో ఆ లైన్స్ అన్నీ కూడా స్ట్రైట్‌గా రావన్నమాట. వంకర వంకరగా వస్తాయి. అప్పుడు ఆ పనంతా కూడా వ్యర్థమైపోతుంది. సో, దానివల్ల ఏమవుద్ది అంటే అతని ఫీల్డ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోద్దనమాట. సరైన అతనికి పంట రాదు. సో, మంచి పంట ఎక్కువ ఈల్డింగ్ రావాలి అనంటే మొట్టమొదటిగా తను దున్నే విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి అనేది దాన్ని ఉద్దేశించి ఇక్కడ ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో, మనం చెప్పుకున్నాం ఎందుకు ఈ విధంగా అతను ఎదురుగానే అంటే తన ఫోకస్ స్ట్రైట్‌గా ఉండాలి అనేది ఎందుకు అనంటే మొట్టమొదటిగా మనం ప్రాక్టికల్ అప్లికేషన్స్ కూడా చూసుకుంటే ఎప్పుడైతే తను అటు ఇటు చూస్తూ ఉంటాడో తన పని మీద కాకుండా వేరే దాని మీద ధ్యాస పెడుతూ ఉంటాడో అతని యొక్క ఆ నాగలు కూడా ఏమవుద్ది అంటే అటు ఇటు డీవియేట్ అవుద్దనమాట. తన చేతులు షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అలాగే తను ఏదైతే డైరెక్షన్లో దాన్ని దున్నుతూ ఉంటాడో అది కూడా ఏమవుతుంది అనంటే అన్ఈవెన్గా ఉంటుందన్నమాట. సరిగ్గా ఉండదు. ఏ విధంగా ఇది మన ఆత్మీయ జీవితానికి మనం అన్వయించుకోవచ్చు అంటే ఎప్పుడైతే మనము కూడా మన హృదయం అనే నేలని మనం దున్నుకోవడంలో మనము దృష్టి పెట్టకుండా మనం చేస్తూ ఉంటాము. అంటే మన యొక్క గతించిపోయిన పాపముల వైపు లేకపోతే పాప భోగముల వైపు మనము దృష్టి పెడుతూ ఉంటామో మనం కూడా అన్‌స్టేబుల్‌గా ఉంటాం. ద్విమనస్కులుగా మనం ఉంటూ ఉంటాం. సరైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండలేం. అలాగే మన యొక్క పరిశుద్ధతలో కూడా ఇన్‌కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. అంటే మనకు అక్కడ పరిస్థితి అనుకూలంగా ఉంటేనే మనం పరిశుద్ధంగా ఉండగలం. లేకపోతే మనం పరిశుద్ధత కలిగి ఉండలేం. అలాగే దేవునితో సరిగా మనం నడవలేని వారంగా ఉంటాం. సెకండ్ పాయింట్ చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఫార్మర్ తన యొక్క ఫోకస్ సరిగ్గా స్ట్రైట్‌గా ఉండదో ఆ వర్క్ అంతా కూడా యూస్‌లెస్ అవుతుంది అని. ఎందుకు అనంటే ఎప్పుడైతే అతను ఆ దున్నేటప్పుడు ఆ లైన్స్ స్ట్రైట్‌గా రావో అది ప్లాంటింగ్‌కి అనుకూలంగా ఉండదన్నమాట. ఎప్పుడైతే అతను ఆ యొక్క విత్తనాలు వేస్తాడో అవేంటంటే సరిగ్గా అవి అలైన్ అవ్వవు. అలాగే సన్లైట్ని కూడా పొందుకోలేవన్నమాట. ఆ యొక్క లైన్స్ స్ట్రైట్‌గా ఉంటేనే అక్కడ పడిన ప్రతి విత్తనము కూడా ఆ సూర్యరశ్మిని పొందుకుంటుంది. అలాగే ఒక విత్తనానికి మధ్య ఈక్వల్ స్పేసింగ్ అనేది ఉంటుంది. అన్నీ కూడా చక్కగా స్ట్రైట్‌గా పెరుగుతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఈ విధంగా తను ఇలా చేయలేదో అక్కడ చెప్పుకున్నాం వర్క్ అంతా కూడా యూజ్‌లెస్ అవ్వుద్ది అని. సో, మనము కూడా దృష్టి పెట్టకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత మనము దేవుని పనిలో ఉన్నా, ఎంతగా దేవుణ్ణి ఆరాధించినా అదంతా వ్యర్థమే అనమాట. సో, మనం ఎప్పుడు కూడా ఈ వ్యర్థంగా అవుతూ ఉంటుంది కనుక మనం ఎప్పుడూ కూడా రీస్టార్ట్ చేసుకుంటూ ఉండాలి. అవే పాపముల్లో మనం పడిపోతూ ఉంటాం. ఆ యొక్క సైక్లిక్ ప్యాటర్న్ అనేది కొనసాగుతూ ఉంటుంది. మన సమయాన్ని మనం వృధా చేసుకుంటూ ఉంటాం. సో, మనమే కట్టుకుంటూ ఉంటాం, మనమే పడగొడుతూ ఉంటాం. ఎందువల్ల అంటే మనం వెనక్కి తిరిగి చూడటం ద్వారా. సో, ఈ యొక్క డిసైపుల్షిప్ అనేది ఏమవుతుందంటే అన్‌ప్రొడక్టివ్ అనమాట. అంటే ఎప్పుడు కూడా స్టార్టింగ్‌లోనే ఉండిపోద్ది. క్రాప్ అనేది మనకి రాదు. మనము పని స్టార్ట్ చేసుకుంటాం సరిగ్గా చేయకుండా వ్యర్థమైన వాటి మీద మనం ధ్యాస పెడుతూ ఇలాగ ముందుకు వెళ్తూ ఉంటే ఎప్పటికీ కూడా దేవుడు కోరుకున్న ఫలములు అంటే ఆయన కోరుకున్నవి ఏంటి అంటే మారు మనసుకు తగిన ఫలములు, ఆత్మ ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలములు, సమస్త విధములైన మంచి ఫలములు అన్నారు. ఇవన్నీ రావాలి అని అంటే అక్కడ మనము ఆ యొక్క దున్నడంతో ఆపేయకూడదు. కానీ ఇంకా బియాండ్ దట్ ఇంకా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆ ఫస్ట్ స్టెప్లోనే మనం ఎప్పుడైతే వెనక్కి చూస్తూ ఉంటామో మనం అన్‌ప్రొడక్టివ్‌గా ఉంటూ ఉంటామని. సో, థర్డ్ పాయింట్ చెప్పుకున్నాం. ఆ ఫీల్డ్ అనేది డ్యామేజ్ అవ్వుద్ది అని. సో, ఎప్పుడైతే ఈ యొక్క రైతు దున్నుతూ ఉన్నప్పుడు తన యొక్క ఫోకస్ సరిగ్గా ఉండదో కొన్ని చోట్ల డీపర్ కట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల షాలో కట్స్ వస్తూ ఉంటాయి, సరైన లైన్స్ రావన్నమాట. కొన్ని చోట్ల ఆ వీడ్స్ అనేవి కూడా అతను ఆ పైకి తీయలేడు. ఎందుకంటే భూమిలో రకరకాలైన కలుపు మొక్కలు అవన్నీ ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా రావాలి అని అంటే ఇతను పని మీద దృష్టి పెట్టి చేయాలన్నమాట. సో, ఏ విధంగా అది ఏమవుతుందంటే సాయిల్ స్ట్రక్చర్ని
డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. సో మనము స్పిరిచువల్ మీనింగ్ ఏం తీసుకోవచ్చు అనంటే, ఎప్పుడైతే మనం అన్‌ఫోకస్డ్‌గా ఉంటామో, మన హృదయాన్ని కల్టివేట్ చేసుకునే విషయంలో మనం కూడా మనకిచ్చిన అవకాశాలను వ్యర్థపరుచుకునే వారంగా ఉంటాం. దేవునికి మనకి మధ్య ఉన్న నిబంధనను బ్రేక్ చేసే వారంగా ఉంటూ ఉంటాం. సో అలాగే ఫోర్త్ చెప్పుకున్నాం. అప్పుడు హార్వెస్ట్ పూర్‌గా ఉంటుంది అనేది. సో ఎప్పుడైతే ఇతను ఈ పని మీద ధ్యాస పెట్టకుండా వ్యర్థమైన వాటి మీద తను మనసు పెడుతూ తను ఈ పనిని నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటాడో, ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నాం సరిగ్గా లైన్స్ స్ట్రైట్‌గా ఉండవు, సాయిల్ డ్యామేజ్ అవ్వుద్ది అని. సీడ్స్ కూడా అనీవెన్‌గా అవన్నీ పడుతూ ఉంటాయి, ఇంప్రాపర్ స్పేసింగ్ ఉంటుందని. అలాగే సాయిల్ స్ట్రక్చర్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వుద్ది అని. సో మన ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడైతే ఈ విధంగా మనము అన్‌ఫోకస్డ్‌గా ఉంటామో, సరైన విధంగా మనం ప్రిపేర్ అవ్వమో, మనం జీవితంలో కూడా పూర్ హార్వెస్టింగ్ అనేది, అంటే మన విశ్వాసం వీక్‌గా ఉంటుంది, మన ప్రేయర్ లైఫ్ వీక్‌గా ఉంటుంది. మన చెప్పుకున్నాం ప్రభువారు కోరుకునే ఫలములు సరైన విధంగా ఉండవు. అలాగే మనం దేవుని కొరకు నిలబడే విషయంలో వీక్‌గా ఉంటూ ఉంటామన్నమాట. సో ఇదంతా కూడా మనము తొలగించుకోవాలి. ఇటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి అనంటే మనము మన ముందున్న ప్రభువారి వైపు చూడాలి తప్ప వెనుక తట్టు మనం చూడకూడదు అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు. అంటే ఏదైతే మనకి మనల్ని వెనక్కి లాగుతున్నాయో, ఆత్మీయంగా ముందుకు వెళ్ళకుండా వాటి వైపు మనం చూడకూడదు, దృష్టి పెట్టకూడదు అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఇక్కడ ప్రభువారు ఒక రైతును ఇక్కడ ఆ ఇల్లస్ట్రేషన్ ఉపయోగించి చెప్తున్నారు. సో మనం చెప్పుకున్నాం ఎందుకు అసలు ఒక భూమిని దున్నుతారు అనంటే, మనకందరికీ బాగా తెలుసు ఆ యొక్క సాయిల్ అంతా కూడా లూజన్ అవ్వాలి. అంటే ఒక విత్తనం చక్కగా ఆ యొక్క డీప్ రూట్స్కి వెళ్తూ డీప్ రూట్ ఫార్మేషన్ అయ్యి అంతా కూడా చక్కగా ఎదగాలి అనంటే, ముందుగా ఆ యొక్క నేల అంతా కూడా ఏమవ్వాలి అంటే ఆ సాయిల్ అంతా లూజన్ అవ్వాలి. అంటే ఎక్కడైతే మట్టి పడ్డలు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా ఏమవ్వాలి అనంటే లూజన్ చేయబడాలన్నమాట. ఇంకా ఎందుకు అనంటే చక్కగా గాలి వెలుతురు వెళ్ళాలి అనంటే, ఆక్సిజన్ అందాలి వాటికి అనంటే ఆ యొక్క నేలనంతా కూడా ముందుగా దున్నబడాలి. అలాగే వాటర్ అబ్జార్ప్షన్ కూడా సరిగ్గా ఉండాలి అనంటే, ఇతను ఎప్పుడైతే సరిగ్గా దున్నుతూ ఉంటాడో నీళ్లు పెట్టినప్పుడు కూడా వాటర్ని అదంతా కూడా చక్కగా అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. సో కొంతమంది రైతులు ఏం చేస్తారంటే దున్నే క్రమంలో కొంత ఎరువులు వేస్తూ దున్నుతూ ఉంటారు. ఎందుకు అనంటే దాని యొక్క ఫెర్టిలిటీ పెంచడానికి. అలాగే ఈ దున్నడం వల్ల ఏమవుతుంది అంటే అందులో ఉన్న వీడ్స్, రకరకాల పెస్ట్స్ అన్నీ కూడా అవి ఏమవుతాయి అంటే డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. అలాగే ఆ యొక్క ఏదైతే రూట్ గ్రోత్కి ఆటంకంగా ఉందో ఆ కాంపాక్టెడ్ లేయర్స్ అన్నీ కూడా అవన్నీ కూడా చదును చేయబడతాయి. సో ఎప్పుడైతే ఇతను కల్టివేట్ చేయాలనుకునే ముందు ఈ విధంగా దున్నుకోవడం, ఆ యొక్క నేలంతా కూడా ఏముంటుందంటే హార్డ్గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది, విత్తడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఎంత మంచి విత్తనం తీసుకున్నా అది చక్కగా ఫలించాలి అనంటే విత్తనం క్వాలిటీ ఎంత మంచిదైనా ముందుగా సరిగ్గా దున్నకపోతే కనుక అతనికి మంచి యొక్క ఈల్డింగ్ రాదు అనేది మనం గ్రహించాలి. సో ఏ విధంగా అనంటే ఇది మన యొక్క ఆత్మీయ జీవితాలకి. సో ఈ దున్నుకోవడం దేనికి సాదృశ్యంగా ఉందంటే పశ్చాత్తాపం. అంటే మనలో ఏదైతే గర్వము, మనలో ఉన్న అహంకారము, ప్రతిదీ కూడా దేవునికి ఇష్టం కానివన్నీ కూడా వాటన్నిటిని ఏం చేయాలంటే మనం దున్నుకుంటూ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తూ ఉంటామో, ఏ విధంగా ఒక నేల ఆ విధంగా సాయిల్ లూజన్ అవ్వుద్దో మనకు కూడా హంబుల్ హార్ట్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే దేవుడు కోరుకునే దేనత్వం మన జీవితంలో వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ విధంగా మనం పశ్చాత్తాపడుతూ ఉంటామో, మన పాపంలో విషయమే మనం రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటామో, ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆ సత్యాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, కరెక్షన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పుడైతే మన హృదయాలను దున్నుకోకుండా ఉంటామో ప్రభువారు ఎంత మాట్లాడినా మనం కఠినంగానే ఉంటాం. దానికి ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వం, రెక్టిఫై చేసుకోం, అటువంటి కఠినమైన స్థితిని కలిగి ఉంటాం. సో ఎప్పుడైతే ఇటువంటి పశ్చాత్తాపం, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉంటామో, అంటే మన పాపములను బట్టి జస్ట్ ఏదో సారీ ప్రభా అని చెప్పడం కాదు, కానీ అందుకని సామెతలు 28:13 ఏమన్నారంటే తన అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. నిజమైన పశ్చాత్తాపం ఉన్నప్పుడు
ఆయన మనలను కరెక్ట్ చేసినప్పుడు మన జీవితాలను మనం సెటరేట్ చేసుకునే వాళ్ళంగా ఉంటాం. సో ఇంకొకటి చెప్పుకున్నాం ఇందులో బరీడ్ వీడ్స్ అని, అంటే కలుపు మొక్కలు ఏ విధంగా వాటిని అందులో దున్నినప్పుడు ఏ విధంగా అందులో బరీ అయిపోతాయో, మన యొక్క ఓల్డ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఏమవుతాయి అని అంటే, మనం ఎప్పుడైతే దేవుని దృష్టిలో అనుకూలంగా మనం పశ్చాత్తాపడుతూ ఉంటామో మన యొక్క ఓల్డ్ హ్యాబిట్స్ అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అంటే పాత జీవితంతో కనెక్ట్ అయిన ప్రతీదీ కూడా మనం విడిచిపెట్టి ఆత్మీయంగా ముందుకు ఎదగడానికి అవి తోడ్పడుతూ ఉంటుంది. అందుకని కాగా ఎవడైనా క్రీస్తునందునేళ్ళ వాడు నూతన సృష్టి, పాతవి గతించెను సమస్తమును క్రొత్తవాయన అన్నారు. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉంటూ ఉంటామో మన యొక్క ప్రాచీన పాపస్థితి అంతా కూడా మనము దాన్ని బరీ చేసే వారముగా ఉంటాం. ఆయన కోరుకున్న నూతనమైన జీవితంలోనికి అటువంటి అలవాట్లు, అంటే ఏదైతే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలో అటువంటి అలవాట్లు మనం అలవరుచుకోగలం, వాటిని మన జీవితంలో మనం కలిగి ఉండగలమని. సో ఎప్పుడైతే ఈ యొక్క నేల ఎప్పుడు ఫెర్టిలైజ్ అవ్వుద్ది అని అంటే, మనం చెప్పుకున్నాం మెన్యూర్స్ వేసినప్పుడు అది ఇంకా ఫెర్టిలిటీ పెరుగుద్ది అని. సో మన హృదయంలో కూడా ఎప్పుడైతే వాక్యము, ప్రార్థన, ఆత్మ నడిపింపు, ఆత్మ నింపుదల కలిగిన జీవితం ఉంటుందో దేవుడు కోరుకునే ఫలాలు మనం ఫలించే వారంగా ఉంటాం. అందుకని హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నారంటే, మీరు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి అని అక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మన హృదయాలను కఠినపరుచుకోకూడదు, కానీ మన హృదయాలను సరిచేసుకోవాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో మనం ఏంటి ఒక చెక్ లిస్ట్ మనం పెట్టుకోవాలి. మన హృదయం ఏ విధంగా ఉంది దేవుని విషయంలో, సాఫ్ట్గా ఉందా, స్టబర్న్గా ఉందా, అంటే ఆయన మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోగలుగుతున్నామా, మన పాపంల విషయమే పశ్చాత్తాపడుతున్నామా, లేకపోతే వాటిని మనం జస్టిఫై చేసుకుంటున్నామా, ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఇలా చేశాను తప్ప లేకపోతే నేను ఇది చెయ్యను అనేది అటువంటి స్టబర్న్ నేచర్ మనలో ఉందా, నా యొక్క గత ఫెయిల్యూర్స్ని బట్టి నేను డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నానా, లేకపోతే వాటిని విడిచిపెట్టి నేను ముందుకు కొనసాగుతున్నానా అనేది ఎప్పటికప్పుడు మనలను మనం ప్రశ్నించుకోవాలి. అలాగే కంఫర్ట్స్ని ఎక్కువ మనం కోరుకుంటూ ఉంటున్నామా, దేవుని పిలుపు కంటే, కాలింగ్ కంటే కంఫర్ట్ని ఎక్కువ కోరుకుంటే కనుక అది కూడా మన దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మన జీవితంలో ఆటంకంగా ఉంటుంది. ఎందుకు అని అంటే, విధేయత చూపించినప్పుడే మనం ఆ కంఫర్ట్ జోన్ని వదిలి మనం వచ్చినప్పుడే ఆయన కోరుకున్న ఫలంలో మనం ఫలించగలం. సో ఇంకా ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం, మనము ప్రజల వాళ్ళ మెప్పు కోరుకొని మనం ఈ విధంగా భక్తిని నటిస్తూ ఉన్నామా, లేకపోతే నిజమైన భక్తిని మనము దేవుని దృష్టిలో కలిగి ఉంటున్నామా లేదా అనేది మనల్ని మనం సరి చేసుకోవాలి. అనేక మంది ప్రతి ఒక్కరం కూడా మొట్టమొదటిగా చాలా ప్యాషన్తో ఉంటాం దేవుని విషయంలో. బాప్తిస్మం తీసుకున్న కొత్తలో చాలా జీల్తో మనం దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటాం. ఏ సాధన వచ్చినా మనం నిలబడుతూ ఉంటాం. కానీ దినాలు గడిచే కొద్దీ మనం ఏమవుతూ ఉంటామంటే మనం తగ్గిపోతూ ఉంటాం. మనలో ఉన్న ఫైర్ తగ్గిపోతూ ఉంటుంది. మనము కోల్డ్గా అయిపోతూ ఉంటాం. కానీ ఓర్పుతో దేవుని కొరకు మనం ముందుకు కొనసాగలేం. మనము మన పరిస్థితులను చూసి మనం వెనుక వైపు చూస్తూ ఉంటాం. ఎందుకనంటే ముందంతా చాలా కష్టంగా ఉంది మనకి అని మనం ఏం చేస్తామంటే వెనక్కి తిరుగుతూ ఉంటాం. అలాగే మనకు వచ్చే శోధనలను బట్టి. సో మన యొక్క పాప జీవితం ఎప్పుడు కూడా ఏం గుర్తు చేస్తుంటుందంటే అందులోనే మనకి కంఫర్ట్ ఉంది అని గుర్తు చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో కూడా మనము అనేక సార్లు వెనక్కి తిరుగుతూ ఉంటాం, రాజీ పడుతూ ఉంటాం. అలాగే ప్రజల గురించి మనం వెనక తిరుగుతూ ఉంటాం. అంటే విడిచిపెట్టిన మార్గంల వైపు మనం వెళ్తూ ఉంటాం. అంటే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ మనము దేవుని యొక్క పిలుపు కంటే వాటిని మనం ప్రథమంగా తీసుకుంటూ ఉంటాం, మనుషుల యొక్క అభిప్రాయాలను. సో ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే మన హృదయం అనే నేలను దున్నుకోకుండా ఆ నాగటి మీద ఒక గ్రిప్ని ఏం చేస్తుంది అంటే అది బలహీనపరుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే కనుక దేవుని రాజ్యంలో మనం పాత్రలము కాదని ప్రభువారు చెప్తున్నారు. అంటే నేను ఇంత భక్తి చేశాను కదా అని మనం అనుకోవచ్చు, కానీ అది దేవుని దృష్టికి అనుకూలంగా లేకపోతే వీఆర్ అన్ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మనం ఇక్కడ చదువుకుంటున్నాం ఇందాక నుంచి, నాగటి మీద చెయ్యి పెట్టి అని. సో ఒక రైతు ఏ విధంగా దున్నుతాడంటే తన 2 చేతులు పెడుతూ ఉంటాడు. సో ఇప్పుడంటే మనకి చాలా టెక్నికల్గా మనం అడ్వాన్స్ అయ్యాం, కానీ అదే ప్రిన్సిపల్ ఇక్కడ కింగ్డమ్కి వర్తించదు. ఎందుకనంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనకి షార్ట్ కట్స్ అనేవి ఏమీ లేవు. అందరూ కూడా
మన సిలువను ఎత్తుకొని వెంబడించవలసిందే. మనకొచ్చే శోధనలను, శ్రమలను సహించి వెళ్ళవలసిందే. ఎవరికి కూడా సింపుల్ అండ్ షార్ట్ ట్రిక్స్ అనేవి ఉండవు అని ఇక్కడ ప్రభువారు ఈ యొక్క ఇలిస్ట్రేషన్ ఉపయోగించారు. సో ఏ విధంగా ఒక ఫార్మర్ తన యొక్క 2 చేతులను ఉపయోగించి ఆ యొక్క నాగటి మీద 2 చేతులు ఉంచి తను ఏ విధంగా తన భూమిని దున్నుతూ ఉంటాడో మనము కూడా ఏం చేయాలంటే, అంటే ఎందుకు 2 చేతులు అని చెప్పుకుంటున్నామంటే, ఫుల్గా మనం దేవుని యొక్క పని కొరకు కమిట్ అయి ఉండాలి అనేది. అంటే మన జీవితంలో ఫుల్గా ఆయన్ని వెంబడించాలి. అందుకని పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించాలి అని తెలియపరుస్తున్నారనమాట. అంటే హాఫ్ హార్టెడ్గా మనం ఉండకూడదు. సగం లోకము, సగం దేవునిలో ఇటువంటి డివైడెడ్ లాయల్టీ ప్రభు వారికి ఇష్టం ఉండదు. అది దేవుని రాజ్యానికి మనల్ని నడిపించదు. ఈ విధంగా దున్నడం అనేది అది చాలా కష్టంతో కూడుకున్నది. ఒక రైతు చాలా టైర్డ్ అయిపోతూ ఉంటాడు. మధ్య మధ్యలో తను స్లో అవుతూ ఉంటాడు. అలాగే ఎంతో ఆ యొక్క చెమటను కారుస్తూ ఉంటాడు. అలాగే తన యొక్క బలమంతా కూడా ఆ యొక్క నాగటి మీద తను పెట్టాలి. అలాగే తనకి ఓపిక ఉండాలన్నమాట. సో దేవుని వెంబడించడం, యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే కూడా ఇంతే కష్టమైనది. మనకు అన్నీ సులభంగా రావు. మనం ఏం బోధలు వింటూ ఉంటామంటే, ఆయన్ని నమ్ముకుంటే చాలా ఆశీర్వాదాలు వస్తాయని ఇవన్నీ మనం వింటూ ఉంటాం. ఇటువంటి షుగర్ కోటెడ్ గాస్పల్స్కి మనం లొంగకూడదనమాట. ప్రభువారే చెప్పారు, ఆయన్ని వెంబడించాలి అని అంటే అనేకమైన శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయని ఆయనే చెప్పారు. కానీ మన శరీరానికి ఏది వింటం ఇష్టం అంటే బ్లెస్సింగ్స్ వింటం ఇష్టం. నువ్వేం చేసినా నువ్వు సక్సీడ్ అయిపోతావు, నువ్వు ముట్టుకున్నదంతా కూడా బంగారమే అని అంటే అది మనకి నచ్చుద్ది. కానీ ప్రభువారు అది చెప్పలేదన్నమాట. ఆయన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. సో ఆయన్ని వెంబడించాలి అని అంటే మన సిలువను ఎత్తుకోవాలి. అది కష్టమైన పని అనమాట. సిలువ అనేది శ్రమలకు సాదృశ్యంగా ఉంది. మన యొక్క శారీరక హెచ్చలను ఎప్పటికప్పుడు సిలువ వేస్తూ ఉండాలి. అది కూడా చాలా కష్టమైనది. ఎందుకంటే ఇది రకరకాల ప్రాంప్ట్స్ మనకి ఇస్తూ ఉంటుంది మన శరీరం. ఎందుకు అని అంటే అది కంఫర్ట్ కోరుకుంటుంది కనుక దాన్ని మనం ఏం చేయాలంటే క్రూసిఫై చేయాలని చెప్తున్నారు. అలాగే మనకు వచ్చే శోధనలను మనం రెసిస్ట్ చేయాలి అనేది కూడా, మనం వాటికి లొంగిపోకూడదు కానీ వాటిని రెసిస్ట్ చేస్తూ ఉండాలి. శ్రమలను సహిస్తూ ఉండాలి. ఇది కూడా మనకి కష్టమైనదే. నమ్మకంగా ఉండాలి. ఏ పరిస్థితిలో అయినా మన చుట్టూనున్న వారు ఒక వేలో వెళ్తూ ఉంటారు, కానీ ఈ పాత్లో, ఈ మార్గంలో ఉన్న మనము ఎంత చిన్న విషయమైనా సరే మనం నమ్మకంగా ఉండాలని చెప్తున్నారు. అందుకే ఏమన్నారంటే, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడంట. సో ఈ చిన్న విషయమే కదా, నేను ఇలా ఉన్నా పర్వాలేదు అని అనుకోవడానికి లేదు. ఆ చిన్న విషయంలో కూడా ప్రభువారు నమ్మకత్వాన్ని కోరుకుంటున్నారు. అనేకసార్లు నమ్మకంగా ఉండడం ద్వారా మనం ఎన్నో కోల్పోవచ్చు. అయినప్పటికీ వెనుక చూడకుండా మనం ముందుకే వెళ్ళాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో దేవుని రాజ్యం అనేది ఇది కేర్లెస్గా ఉంటే మనకు వచ్చేది కాదు, క్యాజువల్గా ఉంటే వచ్చేది కాదు, కానీ మన ఇంటెన్షనాలిటీ మనలో ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. ఏ విధంగా ఒక రైతు తన 2 చేతులు పెట్టి ఒక నాగలి మీద 2 చేతులు పెట్టి తను దున్నుతూ ఉంటాడో, మనము కూడా పూర్తిగా మన యొక్క ఫోకస్ దేవుని మీద ఉండాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. అంటే ఫుల్ కమిట్మెంట్ ఉండాలి అని, ఏ విషయంలో కూడా మనము వెనకడుగు వేయకూడదు. అలాగే మన కంప్లీట్ ఫోకస్ ఆయన మీద ఉండాలి. మనకు వచ్చే డిస్ట్రాక్షన్స్ ఏవైనా సరే వాటిని మనం విడిచిపెట్టాలి అని తెలియపరుస్తున్నారనమాట. సో అందుకని ఏం చెప్పారు అని అంటే, సిరిని దేవుణ్ణి కూడా సేవించలేరు అని. అంటే అక్కడ డబ్బు సంపాదించుకోకూడదు అని అక్కడ చెప్పట్లేదు, కానీ మన అవసరాల నిమిత్తము మనం నీతిగా సంపాదించుకోవచ్చు. కానీ నాకు అన్నిటికంటే డబ్బే ప్రథమం అనుకుంటూ అంటే రాంగ్ వేస్లో మనం వెళ్తూ, ఎదుటివారిని బాధ పెడుతూ, ఎదుటివారి కష్టాన్ని దోచుకుంటూ, ఈ విధంగా ఉంటూ నేను దేవుణ్ణి కూడా సేవిస్తాను అన్నది కుదరదు అనేది ప్రభువారు మనకి తెలియపరిచారు. ఏ ఒక్కరైనా సరే ఒక్క యజమాన్నే సేవించగలరు అని. సో నేను ఒక చేతిని నాగటి మీద ఉంచుతాను, నెక్స్ట్ ఇంకొక చేతిని నా యొక్క ఓన్ వాటి కొరకు నేను వినియోగించుకుంటాను అని అంటే దేవుని రాజ్యానికి మనం పాత్రలం కాము అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో ఏ విధంగా మనము వెనకడుగు వేస్తూ ఉంటాం, లేకపోతే వెనకనున్న వాటి వైపు మనం చూస్తూ ఉంటామంటే, బ్రీఫ్గా మనం చెప్పుకుంటే లుకింగ్ బ్యాక్ టు ఓల్డ్ సిన్స్ అనమాట. మనం విడిచిపెట్టిన గత పాపముల వైపు మనం చూస్తూ ఉంటాం, డిస్ట్రాక్షన్స్లో మనం ఉంటూ ఉంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే దేమా గురించి పౌలు గారు చెప్తారు. దేమా ఈ లోకమును స్నేహించి వెళ్ళిపోయాడని. అంటే అంతవరకు తన పరిచర్యలో అక్కడ అపోస్తలులతో తను సహకరించిన వాడే, కానీ తను ఏం చేశాడు అంటే లోకమును ప్రేమించి ఆ గొప్ప పరిచర్యను, ఆ గొప్ప
పిలుపును వదులుకొని తను వెళ్ళిపోయాడు. అందుకని ప్రభువారు ఏమన్నారంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశారు గనుక మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ దేవుడు మనలను ఈ యొక్క పాపభరితమైన కాడి నుంచి మనల్ని విడిపించారు. మరలా ఆ యొక్క ఓల్డ్ సిన్స్కి వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే వాటి వైపు మనం వెళ్తూ ఉంటామో మనము తప్పిపోయే వారంగా ఉంటాం. రెండవదిగా టర్నింగ్ బ్యాక్ త్రూ డిసొబీడియన్స్ అనమాట. అంటే అవిధేయత చూపించడం ద్వారా మనము వెనకకి తిరగడం. మనకి దీనికి ఎగ్జాంపుల్ ఎవరు చెప్పుకోవచ్చు అంటే లోతు భార్య వాళ్ళకి, లోతు కుటుంబానికి అక్కడ దూతలు వచ్చి చెప్తారు, ఈ పట్టణాన్ని విడిచి మీరు వెళ్ళిపోండి, వెనుక తట్టు చూడొద్దు అని ముందు నుంచి వాళ్ళు హెచ్చరిస్తున్నా ఆమె ఏం చేసిందంటే ఆమె అవిధేయత చూపించింది. ఆమె ఎప్పుడైతే వెనుక వైపు చూసిందో ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయినట్టుగా మనకి తెలుసు. అంటే పరిణామాలు కూడా ఎంత తీవ్రంగా ఉంటాయో మనం ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవాలన్నమాట. అందుకని ప్రభువారు ఏమన్నారు అని అంటే, ఈ సత్య మార్గము ఇందులోనికి వచ్చి తొలగిపోయే కంటే ఈ సత్య మార్గం తెలుసుకోకుండా ఉంటేనే మంచిది అన్నారు. అక్కడ అంతగా దేవుడు లోతు కుటుంబాన్ని ప్రేమించి దూతలను పంపి వాళ్ళను ఆ యొక్క నాశనం నుంచి తప్పించాలనుకుంటే ఈమె అవిధేయత చూపించి వెనక్కి తిరిగింది. మన జీవితంలో కూడా అనేక సార్లు ప్రభువారు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు, మనం కూడా అవిధేయత చూపిస్తూ ఉంటాం. అలాగే రాజైన సౌలు కూడా అక్కడ సమూయేలు గారు ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, నేను వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయంటే ఆయన త్వరపడి బలి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. సో అగగును పూర్తిగా అమాలీకులను నిర్మూలించమంటే కొన్ని మంచి లైఫ్ స్టాక్ ఉంచుతారు, అగగును బ్రతికుంచుతారు. ఇవన్నీ కూడా ప్రభు వారికి నచ్చలేదన్నమాట. అంటే అవిధేయత వలన కూడా మనము వెనకడుగు వేస్తూ ఉంటాం. సో థర్డ్గా ఏంటి అంటే టర్నింగ్ బ్యాక్ త్రూ ఫియర్, భయముతో మనము వెనకడుగు వేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇశ్రాయేలీలను ఈ విధంగా 12 మందిని పిలిచి కనాను దేశాన్ని అక్కడ స్పై చేయడానికి పంపించినప్పుడు వాళ్ళు అక్కడున్న జైంట్స్ని చూసి వెళ్ళి భయపడుతూ ఉంటారు. మనము కూడా పరిస్థితులను బట్టి భయపడుతూ మనం వెనుకడుగు వేస్తూ ఉంటాం. దేవుని వెంబడించే విషయంలో మనం వెనుక తట్టు చూస్తూ ఉంటాం. అలాగే టర్నింగ్ బ్యాక్ టు డబుల్ మైండెడ్నెస్ అనమాట. అంటే ద్విమనస్సుతో మనము వెనుకబడుతూ ఉంటాం, వెనుక తిరుగుతూ ఉంటాం. అంటే 2 విధాలుగా లోకము కావాలి, దేవుడు కావాలి. సో ఇటువంటి మైండ్ సెట్ వల్ల కూడా మనము దేవుని రాజ్యంకు పాత్రలము కాలేము. అలాగే 6వది ఏంటంటే ప్లీజింగ్ పీపుల్ ఓవర్ గాడ్, ప్రజల్ని మనము వాళ్ళ మెప్పు కోరుకోవడం, ఎంతవరకు వాళ్ళు మనల్ని మెచ్చుకుంటున్నారు అనేదే మనం చూస్తాం. కానీ ప్రభువారు మనల్ని మెచ్చుకునే విధంగా మనం భక్తి చేయగలుగుతున్నాము అనేది మనం చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాం. అంటే నేను పాటలు పాడితే చక్కగా అవతల వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, ప్రజలు మెప్పు కోరుకునే విధంగా ప్రసంగాలు చేయాలి. అంటే మీకందరికీ మీరు ఏమనుకుంటున్నారో అదే జరుగుద్ది, అదే మంచి జరుగుద్ది, కష్టాలు రావు అని ఈ విధంగా ప్రజల మెప్పు కోరుకోవడం. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే దేవుని రాజ్యానికి అనర్హులుగా మనల్ని చేస్తూ ఉంటుంది. ఏ విషయమైనా సరే, ఎవరమైనా సరే, ప్రతి ఒక్కరం కూడా మనం దేవుణ్ణి సంతోషపరచాలి. అందుకని ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు అన్నారు. సో మనలో ఇది న్యాచురల్గా ఉంటుంది, వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి అనేది. సో అది కూడా మనం ఏం చేయాలి అని అంటే దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దాన్ని కూడా మనం జయించగలిగే వారంగా ఉంటాం. సో 7th చూస్తే చూసింగ్ అప్రూవల్ ఓవర్ ఒబీడియన్స్ అనమాట. అంటే ప్రజలు దాన్ని అప్రూవ్ చేస్తే చాలు, దేవుడు దాన్ని అప్రూవ్ చేయక్కర్లే. ఆయనకు విధేయత చూపించి ఆయన యొక్క అప్రూవల్ మనకు అనవసరం. ప్రజలు ఆమోదించారా ఇది సత్యం అనుకుంటాం, కానీ సత్యం ఎప్పుడూ మారదు. అది ప్రజలు ఆమోదించినా ఆమోదించకపోయినా సత్యం ఎప్పుడూ సత్యమే. కానీ దానికి మనం లోబడి ఉండడానికి మనం ఇష్టపడం. ప్రజల అభిప్రాయాలు వాళ్ళు దాన్ని ఆమోదపరిస్తే దాన్ని మనం చేసే వారంగా ఉంటాం. సో ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి అనంటే మనం ముందుకు వెళ్ళకుండా దేవుని రాజ్యానికి మనల్ని పాత్రలుగా ఉండకుండా అవి చేస్తూ ఉంటుంది. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో ప్రభువారు ఇక్కడ ఒక హెచ్చరిక ఇస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించని. ఇక్కడ ఏమన్నారంటే ఈ విశ్వాస యాత్రలో మీరు చక్కగా వెళ్తున్నారు, కానీ సత్యానికి విధేయత చూపించకుండా ఎవరు మిమ్మల్ని అడ్డగిస్తున్నారు అంటే ఎవరి ఒపీనియన్స్ని తీసుకుంటున్నాం మనం అనేది కూడా ప్రాముఖ్యం. మనకి జనరల్గా అనేకమైన డౌట్స్ బైబిల్లో వస్తూ ఉంటాయి, ఎవరు చెప్పింది కాదు. కానీ అందుకని
పరిశుద్ధాత్ముడు మీకు బోధించును అని మనకి చెప్తున్నారు. అలాగే యోహాను సువార్తలో కూడా మనకి ఇచ్చింది ఏంటంటే హోలీ స్పిరిట్ గురించి ఈజ్ ఎ టీచర్, కంఫర్టర్ అని మనకి అక్కడ 7 విషయాలు చెప్పబడ్డాయి. సో కొన్ని దేవుడు తన సేవకుల ద్వారా తెలియపరుస్తారు, కానీ అందరికీ అన్నీ తెలియదు. ఈ యొక్క వాటిని అన్నిటినీ కూడా తెలియపరచాలి అంటే ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటామో, నిజంగా మనం అడుగుతామో, ఇది తెలుసుకోవాలనే ఆశ మనలో ఉంటుందో ప్రభువారు మనకు ఆ రెవల్యూషన్ ఇస్తూ ఉంటారనమాట. సో మనం కూడా ఏది ప్రజలు చెప్పేదాన్ని మనం సత్యంగా ఎంచుకుంటున్నామా, దేవుని వాక్యాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటున్నామా, ఏది మన విశ్వాస యాత్రలో ముందుకు వెళ్లకుండా మనల్ని అడ్డుకుంటుంది అనేది మనం గుర్తించి, మనల్ని వెనక్కి చూసేలా చేస్తుంది అనేది గుర్తించి దాన్ని మన జీవితంలో మనము కట్ చేసుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మన నాగటి మీద మనం చేయి పెడుతున్నాం, కానీ మన హృదయాలు ఇంకా వెనక్కి వైపు లాగుతూ ఉంటాయి అనేక విషయాల్లో. ఎక్కడ ఆ ఏరియాస్ ఉన్నాయనేది మనం దేవుని సన్నిధిలో మనం వాటిని పరిశీలించుకోవాలని చెప్తున్నారు. సో ఏ విధంగా మనము వెనక్కి తిరుగుతాము, వెనుకంజ వేస్తామని చెప్పుకున్నాం. సో మనం అలాగ వెనుకడుగు వేయకూడదు, వెనుకనున్న వాటి వైపు చూడకూడదు అని అంటే మనం ఏ విధమైన ప్రాక్టికల్ స్టెప్స్ మనం తీసుకోవచ్చు అని అంటే, మన హృదయంలో ఏముండాలి అంటే గ్రాటిట్యూడ్, అంటే కృతజ్ఞతా బుద్ధి మనలో ఉండాలన్నమాట. అంటే దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యాలు ఎందుకు అని అంటే, ఎప్పుడైతే మనలో కృతజ్ఞతా బుద్ధి ఉంటుందో మనకు ఎటువంటి శోధన ఎదురైనా, ఎటువంటి శ్రమ ఎదురైనా మనం సనుక్కోం. ఇశ్రాయేలీల గురించి మనకి తెలుసు, వాళ్ళకి నీళ్లు దొరకకపోతే సనుక్కునేవారు, వాళ్ళు కోరుకున్న ఆహారం వాళ్ళకి లేకపోతే వాళ్ళు సనుక్కునేవారు. కానీ ప్రతిరోజు కూడా దేవుడు మా విషయంలో ఇంత కేర్ తీసుకుంటున్నారే, ప్రతిరోజు మన్నా పంపిస్తున్నారు, మమ్మల్ని ఇంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఏ మార్గంలో వెళ్ళాలో మమ్మల్ని ఇంతగా గైడ్ చేస్తున్నారని అటువంటి గ్రాటిట్యూడ్ వారిలో లేదు. మన జీవితంలో కూడా అంతే. దేవుడు ఇంతవరకు ఎన్నో మేళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఏదన్నా ఒక చిన్న శోధన వచ్చేసరికి సనుక్కుంటూ ఉంటాం. వాళ్ళు ఏమన్నారంటే ఇశ్రాయేలీలు, సంఖ్యాకాండం 11 అధ్యాయంలో మనకు ఉంటుంది, మేము ఐగుప్తులో తిన్న కీరకాయలు, దోసకాయలు ఇవన్నీ కూడా మాకు గుర్తొస్తున్నాయి అన్నారు. అంటే వాళ్ళ మనసు వెనక్కి లాగుతుందనమాట. అంటే కృతజ్ఞత లేనప్పుడు మనము బ్యాక్ స్లైడ్ అవుతూ ఉంటాం, వెనుకనున్న వాటి వైపు, విడిచిపెట్టిన వాటి వైపు చూస్తాం. అక్కడున్న ఆ యొక్క స్లావరీని, దాసత్వాన్ని వాళ్ళు చూడట్లేదు, కానీ ఆ దాసత్వంలో దెబ్బలు తింటున్నారు, ఇంకా విపరీతమైన పనిష్మెంట్ వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఆ పనిష్మెంట్లో తిన్న ఆ యొక్క ఉల్లిపాయలు ఇవే వాళ్ళకి గుర్తొస్తున్నాయి తప్ప, ఆ మాంసమే తప్ప దేవుడు విడిపించి స్వతంత్రులుగా మమ్మల్ని చేశారు అన్నది వాళ్ళలోనికి రాలేదన్నమాట. మన జీవితంలో కూడా ఎప్పుడైతే కృతజ్ఞత ఉండదో, మనం కూడా వెనకవే బాగున్నాయే, నేను విడిచిపెట్టినవే బాగున్నాయి అనుకొని మనం వాటి వైపు మనం వెళ్తూ ఉంటాం. సో ఏ థ్యాంక్ఫుల్ హార్ట్ డజంట్ లాంగ్ ఫర్ ఈజిప్ట్ అనమాట. అంటే ఎప్పుడైతే కృతజ్ఞత కలిగిన హృదయం మనలో ఉంటుందో, విడిచిపెట్టిన వాటి వైపు మన హృదయం వెళ్ళదు. అలాగే గ్రాటిట్యూడ్ కీప్స్ అస్ ఫార్వర్డ్ ఫోకస్డ్ అనమాట. కృతజ్ఞత మనలో ఎప్పుడు ఉంటుందో ముందున్న వాటి మీద మన గురిని నిలిపే వారంగా ఉంటాం. సో మొట్టమొదటిగా మనలో కృతజ్ఞత అనేది ఉండాలి. సో ఈ రాత్రి పడుకునే ముందు దేవుడు గడిచిన దినమంతా మనకి చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకునేలాగా ఉండాలి. ఆయన ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్కాలం ఇచ్చారు, కుటుంబంతో కలిసి ఉండే గొప్ప కృపనిచ్చారు, ఎన్నో మనకు వచ్చిన ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి ఆయన సహాయం చేశారు అనే ఆ గ్రాటిట్యూడ్ మనలో ఉండాలి. రెండవదిగా ఏంటంటే విశ్వాసం ఉండాలి అనేది. మనకందరికీ తెలుసు, వీళ్ళు కనాను దేశాన్ని వాళ్ళు వేగు చూడటానికి వెళ్ళినప్పుడు 10 మంది కూడా చెడ్డ సమాచారం చెప్పారు. 2 మాత్రమే, కాలేబు, యెహోషువ గారు మాత్రమే విశ్వాసం ఉంచారు. వీళ్ళు చూసిన జైంట్స్నే వాళ్ళు చూశారు, కానీ వాళ్ళు దేవుడు ఖచ్చితంగా ఆయన చెప్పాడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ వాగ్దాన భూమిని మనకు ఇస్తారు అనే విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. సో దేవుని పట్ల విశ్వాసం మనం ఉంచాలి. మన చుట్టూనున్న వారు ఏ విధంగా బలహీనపరిచినా, మన ముందున్న పరిస్థితులు ఎంత భయంకరమైన, దేవుని యొక్క సామర్థ్యం మనకి తెలుసు కనుక ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి. ఫెయిత్ ఇన్ ద ప్రామిసెస్ అనమాట. ఆయన ఇచ్చిన వాగ్దానాల మీద మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనేది. మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగి ఉండాలి, రెండవదిగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి, మూడవదిగా ఫోకస్ ఆన్ ది కాలింగ్. అంటే మనం వెనుకనున్న వాటి వైపు చూడకుండా ఉండాలి అని అంటే దేవుడు పిలిచిన పిలుపు మీద మన దృష్టి ఉండాలి అని. అందుకని
మనకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఉంది. యేసుక్రీస్తు వారి గురించి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానంను నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, సో మనలను రక్షించాలి అనేదే ఆయన యొక్క ఫోకస్. దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు అనే యొక్క ఫోకస్తో ఆయన ఉన్నారు. మన జీవితంలో కూడా దేని నిమిత్తం ప్రభువారు మనల్ని పిలిచారు? అందరం ఈ లోకంలో వ్యర్థంగా రాలేదు. ఈ లోకంలో ఇంకా మనం జీవిస్తున్నామంటే స్టిల్ ఆయనకు ఒక ఉద్దేశం మన జీవితంలో ఉంది. ఏ ఉద్దేశంతో మనల్ని పిలుచుకున్నారు, ఆ పిలుపు మీద మన ఫోకస్ ఉండాలి అని చెప్తూ ఉన్నారనమాట. సో మన యొక్క గురి లేకపోతే మన దృష్టి ఆయన పిలుపు మీద ఉండాలి అనేది మనం ఈ దినం గుర్తించాలి. సో ఫోర్త్ది ఏంటి అంటే క్రూసిఫైయింగ్ ద ఫ్లెష్. మనము వెనుకనున్న వాటి వైపు చూడకుండా, వెనక్కి తిరగకుండా, మరలా పాత వాటి వైపు మనం వెళ్ళకుండా ఉండాలి అని అంటే మన యొక్క శరీరక ఇచ్చలను మనం సిలువ వేస్తూ ఉండాలి. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారని. సో ఈ యొక్క శరీరంలో ఉన్నంత కాలము మనలో శారీరక ఇచ్చలు వస్తూనే ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనం సిలువ వేస్తూ ఉండాలి. ఎందుకంటే మన శరీరం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే వాటిని సిలువ వేస్తూ ఉంటామో అది మనం వెనక్కి వెళ్ళకుండా మనలను కాపాడేదిగా ఉంటుంది. సో మనం ప్రాక్టికల్గా చేయవలసింది ఏంటి అంటే ఏం ప్రాక్టీస్ చేయాలి అని అంటే సే నో టు ద ఫస్ట్ ఇంపల్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఎప్పుడైతే మనకు ఆ ఫస్ట్ ఇంపల్స్ ఆ ప్రాంప్ట్ వస్తూ ఉంటుందో పాపం గురించి, దాన్ని ఫస్ట్లోనే మనం రెసిస్ట్ చేయాలి అని. సో వీటిని ఏ విధంగా రెసిస్ట్ చేయగలము శారీరక ఇచ్చలు అంటే మనము ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా, మన శరీరాన్ని నలగొట్టుకోవడం ద్వారా. మనం జనరల్గా దేని కొరకు ఉపవాసం ఉంటూ ఉంటామంటే మనకి ఏదైనా అవసరతలు ఉంటే దాని కొరకు మనం ఉపవాసం ఉంటూ ఉంటాం. కానీ ఎందుకు అని అంటే ప్రాముఖ్యంగా మన యొక్క శరీరాన్ని డిసిప్లిన్లో పెట్టుకోవడానికి మనకి ఉపవాసం అనేది ప్రాముఖ్యం. సో ఎప్పుడైతే ఈ యొక్క శరీరంని మనం బలహీనంగా అంటే దానికి మనం కంట్రోల్ లేకుండా చేస్తూ ఉంటామో హోలీ స్పిరిట్ మనలో ఉన్న హోలీ స్పిరిట్కి మనము ఆ యొక్క వాటిని ఓవర్కమ్ చేసే శక్తిని మనము ఆ విధంగా ఫాస్టింగ్ ద్వారా మనం పొందుకోగలం. సో ప్రతి వచ్చాక కార్నల్ డిజైర్స్ అన్నిటినీ కూడా గాడ్లీ డిసిప్లిన్తో మనం రీప్లేస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో లాస్ట్ది ఏంటి అంటే ఫెలోషిప్, సహవాసం అనేది ఉండాలి. వెనక్కి లాగే ప్రజలతో మనం ఉండకూడదు. సో దేవుని రాజ్యం ఉందని ఎవరు చూశారు, ఇవన్నీ కరెక్టా, ఇలాంటి మాట్లాడే వాళ్ళతో మనం కట్ చేసుకుంటూ ఉండాలి. రైట్ కంపెనీలో మనం ఉండాలి. అక్కడ యెహోషువ గారు, కాలేబ్ గారు 10 మంది చెప్పినా వాళ్ళు చూశారు, పెద్ద పెద్ద అనాకీల్ని వాళ్ళు చూశారు. కానీ వాళ్ళకి వాగ్దానం ఇచ్చిన దేవుని మీద వాళ్ళ దృష్టిని ఉంచారు. వాళ్ళు ఆ విధంగా ఇద్దరు కూడా ఆ సహవాసంలో వాళ్ళు బలపడ్డారు. మన జీవితంలో కూడా సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ దినం సమీపించటం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అని అన్నారు. ఎవరితో సహవాసం చేయాలంటే రైట్ మైండెడ్ పీపుల్తో సహవాసం చేయాలి. పనికిమాలిన వారితో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తూ ఉంటామో మనం కూడా వెనుకడుగు వేసే వారంగా ఉంటాం. విడిచిపెట్టిన వాటి వైపు మనం వెళ్తూ ఉంటాం. సో ఐగుప్తుకు వెనక్కి లాగే విధంగా ఎవరైతే లోకాశలకు వెనక్కి లాగే విధంగా ఉంటారో అటువంటి వాళ్ళతో మనము ఆ సహవాసాన్ని మనం కట్ చేసుకోవాలి. సో దేవునితోను ఎప్పుడు పరిశుద్ధులతో మనము కనెక్ట్ అయి ఉండాలి అనేది ప్రభు వారు తెలియపరుస్తున్నారు. సో వెనక్కి తిరగడం, వెనుకనున్న వాటి వైపు వెళ్ళడం అనేది న్యాచురల్గా జరిగిపోద్ది మనం ఈ యొక్క పాప శరీరంలో ఉన్నాం కనుక. కానీ ముందుకు వెళ్ళాలి అంటే మనకి ఇంటెన్షనాలిటీ ఉండాలని ప్రభు వారు చెప్తున్నారు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చదువుకునే వచనం పౌలు గారు ఏమన్నారంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానంను పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సో మన జీవితంలో అనేక విషయాల్లో మనం తప్పిపోయిన వారమే, పడిపోయిన వారమే. కానీ ఆ ఫెయిల్యూర్స్ మనల్ని డిఫైన్ చేయవు. ఎందుకంటే ఆయన మనలను తన స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించుకున్నాడు. ఆయన విలువైన రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. ఆయన మన పాపములను సముద్ర అగాధంలో పడవేశారని మనకు ఆయన వాగ్దానం ఇచ్చారు. ఎప్పుడు అని అంటే మనం ఒప్పుకున్నప్పుడు. మనం ఒప్పుకోకుండా నువ్వు ఇవన్నీ పాడేసా ప్రభా అంటే మన రికార్డ్ అక్కడ క్లీన్ రికార్డ్ అనేది మనకు ఉండదు. సో ఎప్పుడైతే మనం
నిజమైన పశ్చాత్తాపం, పరితాపం ఉంటుందో ప్రభువారు మన యొక్క పాపములను కడిగివేసేవారుగా ఉంటారు. మనము కూడా వాటిని విడిచిపెట్టి దేవుడు ముందు మనకు అప్పగించిన ఆ బాధ్యతలు, ఆ పని కొరకు, ఆ యొక్క రాజ్యం కొరకు మనం ఏం చేయాలి అంటే ముందుకు వెళ్ళాలి. వెనుకున్నవి ఇంతవరకు జరిగిన వాటిని అన్నిటినీ విడిచిపెట్టి వాటి వైపు మనం దృష్టి పెట్టకుండా మనల్ని ప్రభువారు ఉన్నతమైన పిలుపుతో పిలిచానన్నారు. సో ఈ యొక్క హై కాలింగ్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఆయన ఇచ్చే బహుమానం కొరకు మనం ఏం చేయాలంటే ముందుకు చూస్తూ దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి అని తెలియపరుస్తున్నారు. అంటే ఏది దేవుని రాజ్యానికి మనల్ని అనర్హులుగా చేస్తుందో వెనక్కి తిరిగి చూసే ప్రతిదీ కూడా అది మనల్ని డిస్క్వాలిఫై చేసేదే. వాటిని విడిచిపెట్టాలి అని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో వెనుకనున్న మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపట్టకు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.